ఎంతమంది బాధపడుతున్నారు. అంచేత పరయాత్రకి వెడితే వేళకు ఆహారం దొరకదు. వెళ్ళిన చోట మీకల్లా రూములు దొరకవు, వెళ్ళిన చోటల్లో పరుపులు దొరకవు. ఒక్కొక్కప్పుడు చాప మీద పడుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కప్పుడు సమయానికి వసతి దొరకక చాలాసేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్నానాలు చేసేటప్పుడు వేడినీళ్ళు దొరకకపోతే చన్నీళ్లు చేస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సి రావచ్చు, ఏదో ముక్కులోంచి రొంపబట్టి కారిపోవచ్చు. ఇలాంటి వేసవి కాలంలో పెడితే ఏ కాశీ లాంటి చోట శరీరం అంతా పటపటలాడిపోతుంది. ఎన్ని కష్టాలండి. అందుకే అష్ట కష్టాలంటే ఏమిటో తెలుసా? అష్ట కష్టాల్లో మొదటి కష్టం పరదేశ యాత్ర చేయుట. ఉన్న ఊరు వదిలి ఇల్లు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళడమే అష్ట కష్టాల్లో మొదటిది. భార్య లేకపోతే తనకి తానే వండుకోవడం ఉందే, భార్యనే భర్తనే ఎవరైనా ఎవరూ లేకుండా వాడు ఒక్కడే వంట చేసుకుని తనకి తానే వండుకు తినడం ఉంది, అంత బాధ మరొకట్లేదట. ఇక మూడోది ఏంటనమాట, తన వాళ్ళందరి పక్కన చేరి నాకు ఉద్యోగం లేదండి కాస్త ఏమైనా ఇప్పించండి. వీడు దివాళా ఎత్తాడు, అందుకని తన బంధువులు చుట్టాలు తోడోళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గరికి చేరి నా పని అయిపోయింది కాస్త ఏమన్నా పరిపించండి అని ఈ సరివారి పంచన బ్రతకడానికి తలదాచుకోవడానికి వెడితే అది మూడో కష్టంట. చదువుకోకుండా సభల్లోకి వెడితే అది నాలుగో కష్టంట. అక్షరం ఒక్క రాదు. అలాంటప్పుడు ఈ పండితుల సభలో కూర్చున్నాడు అనుకోండి, వాడు ఏం మాట్లాడు. అందుకే కొంతమంది ఈ జనాల్లో జరిపోతారు దక్షిణ కోసం కిక్కురు మండివాడు. వాడిని ఒక్కసారి నాయన నీకు ఏమొచ్చని అడిగామా హడిలిపోతాడు. ఇలా కష్టాలు చాలా ఉన్నాయి, అష్ట కష్టాలు అన్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే యాత్రలు చేయటం వల్ల మనిషి శరీరం కొంత కష్టపడుతుంది, మనస్సుకి కష్టం వస్తుంది. ఒక్కొక్కప్పుడు మన మాట చల్లదు, అవతల వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక్కొక్కప్పుడు గుళ్ళోకి వెళ్ళడం కూడా మెడబట్టు గంటుతాడు. తిరుపతి అలాంటప్పుడు ఈ తీర్థయాత్రలు చేసేవాడు కొన్ని అవమానాలు ఎదురవుతాయి. ఆ అవమానములను సహించటమే జ్ఞానం. నన్ను గెంటేవాడు భగవంతుడు, గెంటించేవాడు భగవంతుడు, ఇలా ఎవడు భావిస్తాడో వాడు జ్ఞాని. అందుకని తీర్థయాత్రలు చేయగా నువ్వు కష్టాలని సహిస్తావు, దుఃఖాలని సహిస్తావు, అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళని చూసి నేర్చుకుంటావు, నీ విజ్ఞానాన్ని పక్కన పెడతావు, కష్ట సుఖాలన్నిటినీ దిగమరింగుకుంటావు, నువ్వు ఎంత గొప్పవాడనే విషయం మర్చిపోతావు, తద్వారా ధరిస్తావు. నీలో ఉన్న దురహంకారాలన్నీ పోతాయిగా, పోయాయి లేదా ఇప్పుడు గ్యారంటీగా శుభ్రంగా పోతాయి పాపం. ఈ విధంగా యాత్రలు చేయటం వల్ల వచ్చే కష్టముల వల్ల మనిషి పవిత్రుడవుతాడు. యాత్రలు ఎటువంటివట అనిపోతుంది. ఈ మనిషి అనేటటువంటి బంగారం తీర్థయాత్రలనే అగ్నిలో పడి అక్కడున్న కష్ట నష్టములనే సుత్తి దెబ్బలు తిని ఒక మంచి ఆభరణంగా మారతాడు. అందువల్ల యాత్రలు చెయ్యాలి. యాత్రల వల్ల అహంకారం పోతుందనగానే వెంటనే కుబేరుడు నారద మహర్షి తమరు దయతోటి స్వర్గానికి రావాలి.